హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ హర్షవర్ధన్ అండి. సో మనం ఈరోజు మోషన్ ఆఫ్ ద ఎర్త్, సో భూమి యొక్క చలనాలు అనే చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాము. సో ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీలో థర్డ్ లెసన్. మనం ఇప్పటివరకు 2 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో థర్డ్ లెసన్ మోషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. మరి నేను ఈ లెసన్ అనేది ఓన్లీ ఎన్సీఆర్టీ బేస్డ్లోనే కాకుండా మన తెలుగు అకాడమీకి సంబంధించి బుక్స్ ప్లస్ అలాగే బిఏ ఎంఏ బుక్స్, అలాగే ఇంగ్లీష్లో అయితే జీసీ లియాంగ్ అండ్ మస్జిద్ హుసేన్, సో అలాంటి స్టాండర్డ్ బుక్స్ నుంచి కూడా కంటెంట్ తీసుకొని మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇక ఈ క్లాస్లోకి వెళ్తే మోషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూ చలనాలు, భూమి యొక్క చలనాలు అని అర్థం. మరి మనం దీంట్లో భూమికి ఏ రకమైన చలనాలు ఉన్నాయి, ఆ చలనాలు ఎలా ఏర్పడుతున్నాయి, వాటికి గల కారణాలు ఏమిటి, సో వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. సో ఇక భూ చలనాల విషయానికి వస్తే భూమికి 2 రకాల చలనాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి భూభ్రమణం. భూభ్రమణం. సెకండ్ది వచ్చేసి భూ పరిభ్రమణం. సో మొదటిది భూభ్రమణం, సెకండ్ది భూ పరిభ్రమణం. మరి భూభ్రమణం అంటే ఏమిటి, భూ పరిభ్రమణం అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటగా భూభ్రమణం. భ్రమణం అంటే తిరగడం, భూభ్రమణం అంటే భూమి తిరగడం, అంటే భూమి తిరుగుతుందంట. మరి దేని చుట్టూ తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది. సో భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటారు. మరి భూభ్రమణానికి ఎంత సమయం పడుతుంది? భూభ్రమణానికి ఎంత సమయం పడుతుంది అంటే దాదాపు 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. మనం యాక్చువల్గా అయితే 24 అవర్స్ 24 గంటలు అని చెప్పుకుంటాము, అది అప్రాక్సిమేట్. కానీ మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4.09 సెకండ్స్. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు భూమి తన చుట్టూ తాను తిరగడానికి అంత సమయం పడుతుంది. మరి భూమి అంత సమయము పడుతుంది కదా, మరి అంత సమయం పడుతుంటే అది ఎంత స్పీడ్తో తిరుగుతుంది? ఏమన్నా గంటకు 50 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుందా? మరి అంత టైం ఎందుకు తీసుకుంటుంది తన చుట్టూ తాను తిరగడానికి? సో ఎంత స్పీడ్తో అది తిరుగుతుంది అనే డౌట్ వస్తే, సో భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఎంతసేపటికి? గంటకి. ఒక గంటకి 1610 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నా కూడా ఎంత టైం పడుతుంది మనకి? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు పడుతుంది ఒక్కసారి తన చుట్టూ తాను భ్రమణం చేయడానికి. సో భూభ్రమణం అంటే ఏమిటి? తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటారు. సో దానికి ఎంత టైం పడుతుంది? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. మరి ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే 1610 కిలోమీటర్లు ఒక గంటకు వచ్చేసి. సో మరి భూమి భ్రమణం చెందుతుంది. సో భూమి భ్రమణం చెందడం వల్ల, ఈ భూభ్రమణం వల్ల మనకేంటి ఉపయోగం? సో దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే భూభ్రమణం వల్ల మనకి రాత్రి పగళ్ళు అనేవి ఏర్పడుతున్నాయి. సో రాత్రి పగళ్ళు అనేవి ఏర్పడుతున్నాయి. మరి ఎలా ఏర్పడుతున్నాయి? భూమి భ్రమణం చెందుతుంటే రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయని చెప్తున్నాం, బాగానే ఉంది. మరి ఎలా ఏర్పడుతున్నాయి అని అంటే, సపోజ్కి ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి అనుకోండి. భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. సూర్యుడు కొంచెం మర్చిపోండి, సూర్యుడు భ్రమణం చెందుతున్నాడో లేదో అది కొంచెంసేపు వదిలిపెట్టండి. భూమి అనేది భ్రమణం చెందుతుంది. భూమి భ్రమణం చెందేటప్పుడు అదేమవుతుంది? ఇటు సైడ్ ఉండే పార్ట్ ఒకటి సూర్యునికి ఎదురుగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఒక్క భాగం పైనే వెలుతురు పడుతుంది, బ్యాక్ సైడ్ ఉండే భాగం పైన వెలుతురు పడదు. అంటే ఇటువైపు పగలవుతుంది, ఇటువైపు రాత్రి అవుతుంది.
మరి ఏమవుతుంది, భూమి ఇలాగే తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా తిరిగేటప్పుడు బ్యాక్ సైడ్ మరి ఫ్రంట్ సైడ్కి వస్తుంది కదా. సో ఫ్రంట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇటుపక్క భాగము పగలవుతుంది, వెనకల భాగం రాత్రి అవుతుంది. సో ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఒక భాగము పగలవుతే ఇంకో భాగం రాత్రి అవుతుంది, ఇంకో భాగం రాత్రి అయితే ఇంకో భాగం పగలవుతుంది. సో ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగళ్ళు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో భూభ్రమణం వల్ల మన మొదటి ప్రయోజనం ఏంటి, రాత్రి పగళ్ళు అనేది ఏర్పడుతున్నాయి. అలాగే రెండవ ప్రయోజనం వచ్చేసి సముద్రంలో ఆటుపోట్లు అనేవి ఏర్పడుతున్నాయి. మరి ఆటుపోట్లు అంటే ఏమిటి అంటే, ఆటుపోట్లు. సో ఆటుపోట్లు అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా ఒక సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళారనుకోండి. సో ఆ బీచ్ దగ్గర ఏమవుతుందంటే ఎవరీ 6 అవర్స్కి ఒకసారి సముద్రంలో నీటి మట్టము, ఇప్పుడు సముద్రము సపోజ్కి ఇక్కడ వరకు ఉందనుకో, ఆ సముద్ర నీటి మట్టం అనేది కొంచెం ముందుకు పెరుగుతుంది. సో అలా పెరగడాన్ని ఏమంటారు అంటే ఆటు అని అంటారు. సో మరి ఒక 6 అవర్స్ తర్వాత మరి వాటర్ అనేది కొంచెం వెనక్కిపోతుంది, దాన్ని పోటు అంటారు. ఇది మీరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ అక్కడే ఉండి అక్కడే నివసించే వాళ్ళకు దీని గురించి తెలుస్తుంటుంది. ప్రతి 6 అవర్స్కి ఒకసారి వాటర్ ముందుకు వస్తుంది, మరి 6 అవర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది, మరి 6 అవర్స్ ముందుకు వస్తుంది, మరి 6 అవర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక డేలో 24 అవర్స్ ఉంటే 2 టైమ్స్ ముందుకు వస్తుంది, 2 టైమ్స్ వెనక్కిపోతుంది. అంటే ఒక రోజులో 2 సార్లు ఆటు జరుగుతుంది, 2 సార్లు పోటు జరుగుతుంది. అంటే మరి ఈ భూభ్రమణానికి ఆ ఆటుపోటుకు సంబంధం ఏమిటి అంటే, భూభ్రమణానికి ఆటుపోటుకి మధ్య సంబంధం తెలుసుకోవాలంటే మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. సో భూమి తిరుగుతూ ఉంటుంది కదా. సో భూమికి ఉపగ్రహం ఏంది, చంద్రుడు. సో భూమి తిరుగుతున్నప్పుడు చంద్రుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా అవుతుందో ఆ సమయంలో ఆ సముద్రంలో ఉండే నీరు అనేది మట్టం అనేది పెరుగుతుంది. గురుత్వాకర్షణ బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సముద్రంలో ఉండే నీటి మట్టం కూడా పెరుగుతుంది. సో అలా పెరిగినప్పుడు నీరు అనేది ఇంకొంచెం ముందుకు వస్తుంది. సో మరి కొంచెం గురుత్వాకర్షణ బలం తగ్గినప్పుడు నీరు వెనక్కి వస్తుంది. అంటే భూభ్రమణం వల్ల ఏర్పడే ఆటుపోట్లకు ముఖ్య కారణము చంద్రుడు. సో చంద్రునికి ఉండే గురుత్వాకర్షణ బలమే మనకు సముద్రాలలో ఉండే ఆటుపోట్లకు ముఖ్య కారణం. సో మనం అదంతా చంద్రుడి గురించి పక్కన పెడితే భూభ్రమణం వల్ల ఆటుపోట్లు అనేది ఏర్పడతాయి. సో ఆటుపోట్లు ఎట్లా ఏర్పడతాయి అంటే చంద్రుడి గురుత్వాకర్షణ వలన. సో మొదటిది ఏమని చెప్పుకున్నాము, మొదటిది వచ్చేసి రాత్రి పగలు ఏర్పడతాయని చెప్పుకున్నాము. రెండవది వచ్చేసి ఆటుపోట్లు ఏర్పడతాయని చెప్పుకున్నాము. మరి మూడవ ప్రయోజనం ఏమిటి అని అంటే, భూమిపైన వీచే వాయు ప్రవాహాలు ఉంటాయి. సో గాలి వీస్తుంటుంది. సో గాలి యొక్క దిశను మార్చుకోవడానికి, అలాగే సముద్ర ప్రవాహాలు ఉంటాయి. సో సముద్రాల ప్రవాహాలకు కూడా దిశను మార్చుకోవడానికి ఈ భూభ్రమణం అనేది ఉపయోగపడుతుంది. సో వాయు ప్రవాహం మార్చుకోవడానికి, అలాగే సముద్ర ప్రవాహాలు మార్చుకోవడానికి ఈ భూభ్రమణం అనేది ఉపయోగపడుతుంది. ఇది మూడవ ఉపయోగం. మరి నాలుగవ ఉపయోగం ఏమిటి అంటే, ఈ భూభ్రమణం వల్ల వివిధ ప్రదేశాలలో సూర్యుడు వివిధ ఎత్తుల్లో ఉంటాడు. సో దానివల్ల మొత్తం భూమిపైన అంతా టెంపరేచర్ ఒకే విధంగా ఉండదు. సో ఇలాగ మొత్తం భూభ్రమణం వల్ల 4 ఉపయోగాలు ఉన్నాయి. మొదటి ఉపయోగం వచ్చేసి రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. రెండవది వచ్చేసి సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. మూడవది వచ్చేసి పవనాల దిశ, సముద్ర ప్రవాహాల దిశ అనేది మారుతుంది. నాలుగవది వచ్చేసి వివిధ ప్రాంతాలలో సూర్యుని యొక్క ఉష్ణోగ్రత వేరువేరుగా ఉంటుంది. ఇవి భూభ్రమణం వల్ల కలిగే ఉపయోగాలు. సో భూభ్రమణానికి ఎంత టైం పడుతుందని చెప్పాము, 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. మరి ఎంత స్పీడ్తో తిరుగుతుంది, 1610 కిలోమీటర్లు ఒక గంటకు వచ్చేసి అంత స్పీడ్తో తిరుగుతుంది. సో మనం ఇక భూ పరిభ్రమణం విషయానికి వస్తే, భూ పరిభ్రమణం అంటే ఏమిటి? భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం. మరి పరిభ్రమణం అంటే ఏమిటి అంటే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అంతే. సో ఇక్కడ భ్రమణంలో ఓడి తన చుట్టూ తానే తిరుగుతుంది. మరి పరిభ్రమణంలో తన చుట్టూ తాను తిరుగుతూ మరి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సో దాన్ని భూ పరిభ్రమణం అని అంటారు. సో భూ పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది అని అంటే, దాదాపు 365 రోజుల 6 గంటల 10 సెకండ్ల టైం పడుతుంది. ఎంత సమయం పడుతుంది అంటే 365 రోజులు 6 గంటల 10 సెకండ్ల టైం పడుతుంది.
మన మామూలుగా అయితే ఒకసారి భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం టైం 365 రోజులు అంటాము. కానీ 365 రోజులు కాదు, 365 రోజుల 6 గంటల 10 సెకండ్లు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 6 అవర్స్ అనేది ప్రతి ఇయర్లో యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రతి సంవత్సరము 6 అవర్స్ యాడ్ అవుతుంది. అందువల్ల మనం ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి 6 into 4 వేసుకుంటే ఎంత వస్తుంది, 24 అవర్స్ వస్తుంది కదా, 24 గంటలు యాడ్ అవుతాయి. 24 గంటలు అంటే ఎంత, ఒక రోజు, అంతే కదా. సో అందుకే మనం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ అనేది వచ్చి ఫిబ్రవరిలో 1 డే యాడ్ అవుతుంది. ఆ 1 డే ఎక్కడి నుంచి యాడ్ అవుతుందంటే ప్రతి సంవత్సరము 6 అవర్స్ ఎక్కువ వస్తాయి కదా. ఈ 6 అవర్స్ అనేటివి మనము ఆ 4th ఇయర్లో యాడ్ చేసుకొని ఆ 4th ఇయర్ని లీఫ్ ఇయర్గా చెప్పుకుంటున్నాము. సో లీఫ్ ఇయర్ ఏర్పాటు అవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు 365 రోజుల 6 గంటలు 10 సెకండ్లు అనేది కాలం పడుతుంది. సో ఈ 6 గంటల 10 సెకండ్ల కాలాన్ని 4 సంవత్సరాలకు వేసుకుంటే మనకి ఒక రోజు అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఆ ఒక్క రోజుని మనము లీఫ్ సంవత్సరంలో ఫిబ్రవరి 29గా చెప్పుకుంటున్నాము. సో భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడము, సూర్యుని చుట్టూ తిరగడము, దీన్నే భూ పరిభ్రమణము అని అంటారు. మరి భూ పరిభ్రమణం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? భూ పరిభ్రమణం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే రాత్రి పగుళ్ళ సమయాలలో తేడాలు ఏర్పడడం. భూభ్రమణం వల్ల అయితే రాత్రి పగుళ్ళు ఏర్పడతాయి, కానీ భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగులు యొక్క సమయాలలో తేడాలు ఏర్పడతాయి. దీనికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇక్కడ ఓన్లీ రాత్రి పగులు ఒక్కటే ఏర్పడతాయి, ఇక్కడ సమయం కదా మనం డిస్కస్ చేయము. కానీ భూ పరిభ్రమణంలో రాత్రి పగళ్ళు యొక్క సమయాలలో, అంటే ఫర్ సపోజ్ మార్నింగ్ 10 అవర్స్ ఉండొచ్చు, నైట్ 14 అవర్స్ ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ టైం 14 అవర్స్ ఉండొచ్చు, నైట్ టైం 10 అవర్స్ ఉండొచ్చు. సో అలా రాత్రి పగలు యొక్క సమయాలకు పెరగడానికి తగ్గడానికి ఈ భూ పరిభ్రమణం అనేది కారణం అవుతుంది. సో అలాగే ఋతువులు ఏర్పడడానికి మన భూమి పైన 6 ఋతువులు ఉంటాయి. సో వసంతకాలం అంట మొత్తం 6 ఋతువులు ఉంటాయి. ఆ ఋతువులు ఏర్పడడానికి భూ పరిభ్రమణం అనేది కారణం అవుతుంది. సో మరి ఆ ఋతువులు ఎలా ఏర్పడతాయి, ఈ రాత్రి పగళ్ళు తేడాలు ఎలా ఏర్పడతాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు అనాలిసిస్ పార్ట్లో ఉపయోగపడుతుంది. మెయిన్స్లో చెప్పలేము, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అనాలిసిస్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయన్నాము. సో ఋతువులు ఎలా ఏర్పడతాయని చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి దీంట్లో తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏమిటంటే 2 రకాలు ఉంటాయి, ఆయనాంత కాలము, విషవత్తులు. సో ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఈ రెండింటి గురించి తెలుసుకుంటే మనకు భూ పరిభ్రమణము ఎలా జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఆయనాంత కాలము అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే డిసెంబర్ 22, అలాగే జూన్ 21, డిసెంబర్ 22, జూన్ 21 ఈ టైంలోని ఆయనాంత కాలము అనేది ఏర్పడుతుంది. సో ఈ టైంలలోనే ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే డిసెంబర్ 22న భూమి పైన ఉండే మకర రేఖ, నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కర్కట రేఖ అంటే ఏమిటి, మకర రేఖ అంటే ఏమిటి అని. సో మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఇప్పుడు డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. ఇది భూమి అనుకోండి, మధ్యలో వెళ్ళేది భూమధ్య రేఖ, ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దీన్ని ఏమంటారు, కర్కటక రేఖ. ఇది ఎక్స్ట్రా క్లాస్లో చెప్పాను. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే డిసెంబర్ 22వ తేదీన ఈ మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. సో ఇలా నిట్ట నిలువుగా పడడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే పగటి సమయం వచ్చేసి 13:30 గంట ఉంటుంది.
పగటి సమయము 13:30 గంట ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. సో ఇలా నిట్ట నిలువుగా పడ్డప్పుడు ఇక్కడ పగటి సమయము 13:30 గంట ఉంటుంది. మరి డిసెంబర్ 22న ఒక ఆయనంత కాలము ఏర్పడుతుంది కదా, మరి దీన్ని ఏమంటామంటే మనం ఉత్తరాయ కాలము అంటాము. సో మనకి మామూలుగా పెద్దోళ్ళు చెప్తుంటారు ఉత్తరాయణ కాలం మొదలైంది, దక్షిణాయన కాలం మొదలైంది అని. సో ఆ ఉత్తరాయణ కాలం ఎప్పుడు మొదలవుతుంది అని అంటే ఈ డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయో సో అప్పుడు ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. సో మరి ఉత్తరాయణ కాలం అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే మామూలుగా మీరు ఇక్కడ చూసుకుంటే మకర రేఖ అనేది భూమికి దక్షిణార్థ గోళంలో ఉంది, అంతే కదా. పైన ఉత్తరార్థ గోళం, కింది దక్షిణార్థ గోళం. మరి దక్షిణార్థ గోళంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడితే దీన్ని ఎందుకు ఉత్తరాయణ కాలం అని అంటున్నాము అంటే సో సూర్యకిరణాలు డిసెంబర్ 22న మకర రేఖ మీద పడి తర్వాత నుంచి ఉత్తరం వైపుకి ప్రయాణిస్తాయి. అంటే ఇక్కడ మకర రేఖ మీద డిసెంబర్ 22 పడి మరి ఇక్కడ కర్కట రేఖ మీదకి వచ్చే లోపల జూన్ 21 అవుతుంది. సో డిసెంబర్ 22 నుంచి జూన్ 21 వరకు సో సూర్యకిరణాలు అనేది ఉత్తర వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి సూర్యకిరణాలు అనేది ప్రయాణిస్తూ ఉండడం వల్ల ఈ కాలాన్ని ఉత్తరాయణ కాలము అని అంటారు. సో ఉత్తరాయణ కాలంలో ఏమవుతుంది, డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద పగటి సమయం 13:30 గంట ఉంటుంది. అలాగే ఇక్కడ దక్షిణ ధ్రువం వద్ద 24 గంటలు పగలుగానే ఉంటుంది, 24 గంటలు పగలు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద 12 గంటలు పగలు ఉంటుంది, ఇంపార్టెంట్. సో కర్కట రేఖ వద్ద ఎంత ఉంటుంది, 10:30 గంట ఉంటుంది. ఎప్పుడు డిసెంబర్ 22వ తేదీనే. అలాగే ఉత్తర ధ్రువం వద్ద ఎంత ఉంటుంది, 0 గంటలు. ఇక్కడ మొత్తం చీకటే ఉంటుంది ఉత్తర ధ్రువం వద్ద. మరోసారి చెప్తాను చూడండి. డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే పగటి సమయం 13:30 గంట ఉంటుంది. అలాగే దక్షిణ ధ్రువము అంటే మనకి కింద అంటార్క్టికా ఖండం ఉంటుంది, మంచు ప్రదేశము. సో ఆ ప్రదేశంలో 24 గంటలు పగలే ఉంటుంది. ఏ రోజు, ఓన్లీ డిసెంబర్ 22వ తేదీనే. సో డిసెంబర్ 22వ తేదీన దక్షిణ ధ్రువంలో 24 గంటలు పగటి సమయం ఉంటుంది. మకర రేఖ వద్ద 13:30 గంటలు పగటి సమయం ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద 12 గంటల పగటి సమయం ఉంటుంది. కర్కట రేఖ వద్ద 10:30 గంటల సమయం ఉంటుంది. అలాగే పైకి వెళ్ళే కొద్దీ కరెక్ట్ ఉత్తర ధ్రువం వద్ద అసలు పగలు అనేది ఉండదు. డిసెంబర్ 22వ తేదీన ఉత్తర ధ్రువం పూర్తిగా చీకటే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మకర రేఖ మీద సూర్యకిరణాలు స్ట్రైట్గా పడితే వచ్చే కొద్దీ, అంటే ఇప్పుడు భూమధ్య రేఖ వద్ద ఇంకొంచెం వాలుగా పడతాయి, కర్కట రేఖ వద్ద ఇంకా కొంచెం వాలు, ఉత్తర ధ్రువం వద్ద అసలు సూర్యకిరణాలు పడడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే భూమి మనకి రౌండ్ షేప్లో ఉంది. సో ఇక్కడ దక్షిణార్థ గోళంలో సూర్యకిరణాలు పడుతుంటే ఇక్కడ ఉత్తరార్థ గోళం మీదకి సూర్యకిరణాలు పడడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఉత్తరార్థ గోళము డిసెంబర్ 22వ తేదీన ఉత్తర ధ్రువము పూర్తిగా చీకటిగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క అక్షాంశం పైన పగటి సమయము డిసెంబర్ 22వ తేదీన ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం కదా. సో దీన్ని ఆయనాంత కాలం అంటాము. సో ఉత్తరాయణ కాలం ఎప్పుడు మొదలవుతుంది, డిసెంబర్ 22న మొదలవుతుంది. మరి జూన్ 21వ తేదీకి ఎక్కడ వస్తుందని చెప్పాము, ఉత్తర ధ్రువంలోని కర్కట రేఖ వద్దకు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, టైం ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాము, మకర రేఖ వద్ద 13:30 గంట టైం పడుతుంది అని చెప్పాము. ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద పగటి సమయం 13:30 గంట అవుతుంది. ఇక్కడ డిసెంబర్ 22 అయితే మకర రేఖ మీద 13:30 గంట పగటి సమయం ఉంటుంది. కానీ ఇక్కడ జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల కర్కట రేఖ మీద 13:30 గంట ఉంటుంది. దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ దక్షిణాయన కాలం కదా, ఇదైతే ఉత్తరాయణ కాలం. ఇక్కడ దక్షిణాయన కాలానికి వచ్చింది. సో దక్షిణాయన కాలం మొదలయ్యేటప్పుడు ఏమవుతుందంటే కర్కట రేఖ మీద 13:30 గంటలు పాటి సమయం ఉంటుంది. అలాగే భూమధ్య రేఖ వద్ద ఎప్పుడూ ఒకటే 12 గంటల పాటి సమయం ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖ భూమి మధ్య భాగంలో ఉంది కాబట్టి. సో ఇక్కడ కర్కట రేఖ వద్ద 13:30 గంటలు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఉత్తర ధ్రువం వద్ద ఎంత ఉంటుంది, అప్పుడు 24 గంటలు ఉంటుంది పాటి సమయం, అంతే కదా. డిసెంబర్ 22 అయితే దక్షిణ ధ్రువం వద్ద 24 గంటలు ఉంటే జూన్ 21 అప్పుడు
ఉత్తర ధ్రువం వద్ద 24 గంటల పాటు సమయం ఉంటుంది. కర్కట రేఖ వద్ద 13.5 గంటల పాటు సమయం ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద 12 గంటల పాటు సమయం ఉంటుంది. మరి దక్షిణ భాగానికి వస్తే జూన్ 21న ఉత్తరార్ధగోళంలో సూర్యుడు నిలువుగా పడతాడు కాబట్టి దక్షిణార్ధగోళంలో ఉండే మకర రేఖ వద్ద ఓన్లీ 10.5 గంట మాత్రమే పగటి సమయం ఉంటుంది. అలాగే దక్షిణ ధ్రువం వద్ద 0 గంటలు, అసలు పగటి సమయమే ఉండదు. ఎందుకంటే సూర్యకిరణాలు ఉత్తర భాగంలో నిలువుగా పడుతున్నాయి కాబట్టి దక్షిణ భాగం మీద పడడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ విధంగా డిసెంబర్ 22, జూన్ 21. డిసెంబర్ 22న ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే జూన్ 21 వరకు ఉంటుంది. సో అలాగే మరి జూన్ 21న మరి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మరి డిసెంబర్ 22 వరకు జూన్ 21న దక్షిణాయన కాలం మొదలవుతుంది. అది డిసెంబర్ 22 వరకు ఉంటుంది. మరి దక్షిణాయన కాలం జూన్ 21 మొదలైతే మరి సూర్యుడు అనేది మరి దక్షిణార్థ గోళంలోకి రావడం మొదలు పెడతాడు. సో ఈ విధంగా సూర్యుడు ఉత్తరాయణ కాలంలో దక్షిణ భాగం నుంచి ఉత్తరానికి వెళ్తాడు. అలాగే దక్షిణాయన కాలంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తారు. సో ఈ విధంగా అనేది ఆయనాంత కాలాలు అనేటివి ఏర్పడతాయి. సో దీని గురించి ఇలా చెప్పాము కదా. సో దీన్ని బట్టి మీకు ఋతువులు అనేది కూడా ఏర్పడతాయి. సో మనం ఇప్పుడు వసంత కాలము, గ్రీష్మము, శిశిర ఋతువు, శరత్ ఋతువు ఇలా మొత్తం ఋతువులు 6 ఉన్నాయి. ఆ ఋతువులు కూడా ఈ టైంని బట్టే సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే దాన్ని బట్టే మనకి ఋతువులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో మరి ఆయనాంత కాలం గురించి తెలుసుకున్నాము. అలాగే విషవత్తుల గురించి తెలుసుకున్నాము. సో విషవత్తులు అంటే ఏమిటి అని అంటే విషవత్తులు అంటే పగటి అండ్ రాత్రి సమయాలు సమానంగా ఉండాలి. పగటి సమయము, రాత్రి సమయము సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. సో అలాగా ఏ రోజుల్లో సమానంగా ఉంటాయి అని అంటే మార్చి 21 అండ్ సెప్టెంబర్ 22. సో ఈ టైంలో ఎందుకు పగలు రాత్రి సమానంగా ఉంటాయి అని అంటే చెప్తాను చూడండి. మరి మనం డయాగ్రామ్ తీసుకోవాల్సిందే. ఇది భూమి కదా, కర్కట రేఖ, భూమధ్య రేఖ, కింద మకర రేఖ. సో ఏమని చెప్పుకున్నాము, ఉత్తరాయణ కాలం ఎప్పుడు మొదలవుతుంది? డిసెంబర్ 22. డిసెంబర్ 22న ఉత్తరాయణ కాలం మొదలైతే సో ఏమవుతుంది, భూమధ్య రేఖ వద్దకు అంటే సూర్యుడు మెల్లగా ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణిస్తాడని చెప్పాము కదా ఉత్తరాయణ కాలంలో. సో ఇలా ప్రయాణించే క్రమంలో సూర్యుడు భూమధ్య రేఖ వద్దకు వచ్చే లోపల ఎప్పుడు అవుతుందంటే మార్చి 21. మార్చి 21వ తేదీన సూర్యుడు అనేది భూమధ్య రేఖ వద్దకు వస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రదేశంలో పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది మొత్తం భూమి పైన అంతటా. ఎందుకంటే సూర్యకిరణాలు ఇక్కడ పడుతున్నాయి. అప్పుడు పైకి సమానంగా ప్రసరిస్తాయి, కిందికి సమానంగా ప్రసరిస్తాయి. ఓకేనా, నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇక్కడ కరెక్ట్ భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్టనిలుగా పడేటప్పుడు సూర్యుని కాంతి అనేది పైకి కిందికి సమానంగా అనేది విస్తరిస్తుంది. ఓన్లీ ఇక్కడ దక్షిణ భాగం మీద పడితే ఉత్తర భాగం మీదకి ప్రసరించదు, అలాగే ఉత్తర భాగం మీద పడితే దక్షిణ భాగం మీదకి ప్రసరించదు. కానీ ఇక్కడ కరెక్ట్ సెంటర్లో పడుతుంది కాబట్టి ఉత్తరానికి దక్షిణానికి మొత్తము సమానంగా ప్రసరిస్తుంది. సో అందువల్ల మొత్తం భూమి పైన ఈ మార్చి 21 అనేది పగటి సమయము, రాత్రి సమయము ఈక్వల్గా ఉంటుంది. సో ఇలా ఈక్వల్గా ఉండే టైంను విషవత్తులు అని అంటారు. సో ఉత్తరాయణ కాలంలో డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ నుంచి ప్రయాణిస్తూ మార్చి 21కి భూమధ్య రేఖ మీదకి వస్తాడు. సో ఇలా భూమధ్య రేఖ పైకి వచ్చిన సూర్యుడు మరి కర్కట రేఖకి ఎప్పుడు వస్తాడు? మనం చెప్పుకున్నాము జూన్ 22 అని. సో మీరు డేస్ కౌంట్ చేసుకోవచ్చు. కరెక్ట్ దీనికి మధ్యలో మార్చి 21 ఉంటుంది. అంటే మకర రేఖ నుంచి భూమధ్య రేఖకు రావడానికి ఎంత అయితే సమయం పడుతుందో మరి భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖకు వెళ్ళడానికి కూడా అంతే సమయం పడుతుంది. సో ఈ విధంగా మార్చి 21న పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. మరి ఉత్తరాయణ కాలము ఎప్పుడు ఎండ్ అవుతుంది? జూన్ 21. జూన్ 21న ఉత్తరాయణ కాలము ఎండ్ అవుతుంది అని చెప్పుకున్నాము. మరి ఉత్తరాయణ కాలం ఎండ్ అవుతుంది, మరి ఏమవుతుంది? దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. సో దక్షిణాయన కాలం ప్రారంభమైనాక మరి సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి రావడం మొదలు పెడతాడు. ఇలా వచ్చే క్రమంలో మరి భూమధ్య రేఖను క్రాస్ చేసి కిందికి రావాలి కదా. సో ఇలా భూమధ్య రేఖ మీదకి ఎప్పుడు వస్తాడు అంటే సెప్టెంబర్ 22వ తేదీన వస్తాడు.
సో సెప్టెంబర్ 22వ తేదీన మరి సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినప్పుడు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి. సో మరి అగైన్ సూర్యుని కిరణాలు పైకి కిందికి సమానంగా అనేది విస్తరించడం జరుగుతుంది. సో ఆ రోజున కూడా పగటి రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. సో అందువల్ల మార్చి 21 సెప్టెంబర్ 22న విషవత్తులు ఏర్పడతాయి కాబట్టి ఆ రోజుల్లో పగలు రాత్రి సమయాలు అనేది సమానంగా ఉంటాయి. సో ఈ విధంగా భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగలు సమానంగా ఉండడము, అలాగే భూమిపైన ఋతువులు ఏర్పడడానికి ఇలా మొత్తం వీటన్నిటికీ కారణము భూ పరిభ్రమణము. సో ఫ్రెండ్స్, భూభ్రమణం అంటే ఏదో చెప్పుకున్నాము, దాని యొక్క కారణాలు చెప్పుకున్నాము, అవి ఎలా ఏర్పడతాయో చెప్పుకున్నాము. సో అలాగే భూ పరిభ్రమణానికి వస్తే భూ పరిభ్రమణం అంటే ఏదో చెప్పుకున్నాము. భూ పరిభ్రమణము ఎలా ఏర్పడుతుంది అంటే పగలు రాత్రి యొక్క కాలాలలో తేడాలు ఎలా ఏర్పడతాయో చెప్పుకున్నాము. అలాగే ఋతువులు ఎలా ఏర్పడతాయో కూడా చెప్పుకున్నాము. సో ఇది మొత్తము భూమి యొక్క చలనాల గురించి డీప్గా, మామూలుగా అయితే ఎన్సీఆర్టీ బుక్లో ఇంత డీప్గా లేదు. మనకి ఏ రోజులో ఎంతెంత టైం ఏర్పడుతుంది అనేది నేను స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో మీకు ఏమైనా అర్థం కానట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.